ఈ సంవత్సరం నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ మారియా కొరినా మకాడో. ఈవిడొక అజ్ఞాతవాసి. తన దేశంలోనే తను బయటికి రాకుండా తలదాచుకుంది. ప్రస్తుతం ఉన్న నికోలస్ మదురో రెజిమ్ ఆమెను వెంటాడుతుంది. అయినా తట్టుకుని ప్రజాస్వామ్యం కోసం పోరాడుతోంది. చెప్పాలంటే వెనిజులా పైన అమెరికా వేసిన ఆంక్షల్ని ఈవిడ సమర్థించింది. అంతేకాదు, రీసెంట్గా అమెరికా వాళ్ళు వెనిజులాని కట్టడి చేయాలని, వెనిజులాలో డెమోక్రసీ స్థాపించాలని కోరుతూ చాలా దేశాలకి, అమెరికా, ఇటలీ, ఇలా రకరకాల దేశాలకి ఉత్తరాలు కూడా రాసింది. అంతేకాదు, మరియా కొరినా మచాడో ఈవిడ జీవితాంతం గత 35 సంవత్సరాల పాటు డిక్టేటర్షిప్ నుంచి డెమోక్రసీ వైపు వెనిజులాను నడిపించడానికి తీవ్రమైన కృషి చేసింది. బుల్లెట్స్ కన్నా బ్యాలెట్సే మిన్నా అని చెప్పి తన ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రజాస్వామ్యం కోసం పోరాడింది. అంతేకాదు, నికోలస్ మదురో గవర్నమెంట్, అంతకుముందున్న అథారిటేరియన్ రెజిమ్స్ ఈవిని తొక్కేయాలని ట్రై చేసిన బతికి బట్టగట్టింది. దాంతో పాటు ప్రస్తుతం వెనిజులా ప్రభుత్వంలో పెరుగుతున్న నార్కో ట్రాఫికింగ్ ని అణిచివేయాలని చెప్పి ఆవిడ కోరుకుంటోంది.